న్యాయం చేశాను. ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల విషయంలో అవినీతి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా, ఆయన కాపాడలేదు సరికదా, ఆయన ఒక త్రాగుబోతుగా ఆర్టికల్ 21 వయలేషన్ చేస్తూ ఆయన చనిపోయాడని తాగేశాడు. తాగినప్పుడు మీ పోలీసు 3 గంటలు ఇక్కడ ఏం చేశాడు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఆయన వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదు? 3 గంటలు మీ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు కదా విజయవాడలో, దానికి జవాబు లేదు. అది వయలేషన్ కాదా? మీరు తాగారు అంటున్నాడు, ఎక్కడి నుంచో బయలుదేరాడు, హైదరాబాద్ నుంచి తాక్కొస్తున్నాడు, ఇక్కడ రాబోయేసారి 2 సార్లు పడిపోయాడు అంటున్నారు. మరి పడిపోయినాన్ని మీరు ఎందుకు హాస్పిటల్లో తీసుకెళ్ళా? పడిపోయినాన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా? పడిపోయినాన్ని మీరు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలా? పడిపోయినాడు వెహికల్ ఎందుకు ఆపలేదు? ఇలాంటి ప్రశ్నలు నేను 22 ప్రశ్నలు అడిగాను. ఒకదానికైనా జవాబు చెప్పారా? దైవజనులారా, పబ్లిక్ ఇన్ కామన్ సత్యం బయటికి వస్తుంది అని నాకు నమ్మకం ఉంది.